తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకొనుటకు సిద్ధంగా ఉందని సదాశివపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సడా కుల్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్లో పత్తి, సిపిఐ పత్తి రైతులు, అధికారులు, ప్రైవేట్ పత్తి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల పత్తి రైతులు నష్టాల్లో ఊబిలో ఉన్నారన్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ దళారులు ఇష్టం వచ్చిన రేటుకు కొనుగోలు చేయడం మానుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పంటలకు మద్దతు ధర కల్పించి అదనంగా బోనస్ ఇస్తున్నారని పేర్కొన్నారు. పేటలో ప్రైవేట్ పత్తి వ్యాపారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు మా దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. రైతుల వద్ద ఎవరూ నాసిరకం పేరు చెప్పి క్వింటాల్కు 5,000 నుంచి 6,000 కొనటం తగదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు క్వింటాల్ ధర 8,100 రూపాయలు ప్రకటించిందని తెలిపారు. నేడు పత్తి దిగుబడి ఎకరం 2-3 క్వింటాలు వస్తుందని, పెట్టుబడి ఖర్చు మీద పడే పరిస్థితి ఉందన్నారు. ప్రైవేట్ పత్తి వ్యాపారులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి మంచి మద్దతు ధరకు ఇవ్వాలని సూచించిన ప్రైవేట్ పత్తి వ్యాపారాలు ధర కల్పించడం విఫలమవుతున్నారని పేర్కొన్నారు. రైతుల పత్తి పంట క్వింటాకు 7,000 రూపాయలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఎవరు తక్కువ ధరకు కొనుగోలు చేసినా ఉపేక్షించమన్నారు. చిన్న సన్నకారు రైతులను మోసం చేయడం తగదన్నారు. పత్తి రైతులు సిపిఐ పత్తిని అమ్ముకోవాలని సూచించారు. ఎవరైనా ప్రైవేట్ వ్యాపారాలు క్వింటాల్ పత్తికి 7,000కు తక్కువ కొన్నా మార్కెట్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మార్కెట్ సెక్రటరీ, ప్రైవేట్ పత్తి వ్యాపారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మానవ దృక్పథంతో రైతుల మీద పెట్టి అన్యాయం కాబట్టి అంతే. సరే, ఇప్పుడు వాళ్ళు మోసం చేసే వాళ్ళే ఇప్పుడు అందరూ ఉన్నారు. అట్లా రైతులు ఎవరు ఫార్మర్ అయితే మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పాలి సార్, కంపల్సరీ చెప్పాలి. దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది సార్. ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు పోయిన సంవత్సరం 12 క్వింటాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.